విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. సెప్టెంబర్ మాసం 24 బుధవారం నవరాత్రుల్లో 3వ రోజు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారం. అన్నపూర్ణేశ్వరి అంటే అన్నదాన పదాత్రి. ఆ అమ్మవారు శివుని సహచరిగా వారణాసిలో అన్నపూర్ణేశ్వరిగా ఆలయంలో పూజించబడుతూ అన్నదానం, సౌఖ్యం, సంతృప్తి, ఐశ్వర్యాలను ప్రసాదించేటువంటి మహాదేవి. మరి భక్తునికి ఆహారం, ఆరోగ్యం, సౌఖ్యం ప్రసాదించడం అమ్మవారి ప్రధాన లక్ష్యం. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నం బ్రహ్మ అన్న వేదవాక్యాన్ని ప్రతిరోజు మనకు గుర్తు చేసేదే అన్నపూర్ణ. మరి ఈ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఇంట్లో ఎప్పుడు ఆహారానికి లోటు ఉండదు, అంతా నిండా ఉంటుంది మనకిల్లు. మరి పూజకి సంసిద్ధత ఎలా చేసుకోవాలి? అన్నపూర్ణదేవిని పూజించడానికి ముందు శుభ్రంగా స్నానం చేసుకొని శుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించి సూర్యోదయం తర్వాత పూజ చేయడం ఉత్తమం. పూజా స్థానాన్ని శుభ్రపరిచి తూర్పు కానీ ఉత్తరం కానీ కూర్చుని పూజ కోసం విగ్రహాన్ని కానీ చిత్రాన్ని కానీ శుభ్రంగా పెట్టుకుని దీపం వెలిగించి మళ్ళీ జాజి, గులాబీ, చామంతి పూలను వాడి పసుపు, కుంకుమ, చందనం, గంధం వంటి ద్రవ్యాలతో శోభాయమానంగా అలంకరించుకుని అమ్మవారిని తగు ఆభరణాలతో అలంకరించుకుని పసుపు రంగు వస్త్రాలతో అలంకరించుకుని పూజలో నెయ్యి దీపం, దీపారాధన ముఖ్యమైనవి. మరి గణపతి పూజతో ప్రారంభించాలి. కలశ స్థాపన చేసి అన్నపూర్ణ అమ్మవారిని ఆవాహన చేసుకుని అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతి. పాద్యం, అర్చన, పుష్పాంజలి సమర్పించాలి. అన్నపూర్ణ అష్టోత్తర శతనామావళిని కానీ సహస్రనామావళిని కానీ పఠించుకోవాలి. నైవేద్యంగా అన్న పాయసం, పాలు, పండ్లు సమర్పించుకోవాలి. దీపారాధన చేసి మంగళహారతితో పూజను ముగించాలి. భక్తి శ్రద్ధలతో పవిత్రతతో పూజ చేయాలి. పూజా సమయంలో శాకాహార నియమాలను పాటించాలి. అన్నం కానీ ఆహార పదార్థాలని కానీ వృధా చేయకూడదు. పూజ ముగిసిన తర్వాత అన్నదానం చేయడం అత్యంత శ్రేయస్కరం. మరి పూజలో ఉపయోగించేటువంటి పూలు పసుపు రంగు కానీ, గంధం రంగు పూలు కానీ, కమలం పూలు కానీ, చామంతులు కానీ, గులాబీలు కానీ అన్నపూర్ణాదేవికి ప్రీతికరంగా సమర్పించుకోండి. పసుపు, తెలుపు, ఆకుపచ్చ రంగు వస్త్రాలు ధరించడం శుభప్రదం. ఈ రంగులు శాంతికి, సంపదకు, పోషణను సూచిస్తాయి. నలుపు, గోధుమ రంగు వస్త్రాలకు దూరంగా ఉండండి. సమర్పించవలసినటువంటి ప్రసాదాలు అన్నం కానీ, పాయసం కానీ, పెరుగన్నం కానీ, పొంగలి, పప్పన్నం ఇలాంటి వాటిని సమర్పించవచ్చు. మద్యపానం కానీ, మాంసాహారం కానీ, ఆహారాన్ని నిర్లక్ష్యం చేయడం కానీ, పూజా సమయంలో వాదోపవాదాలు కానీ, శుద్ధి లేని ద్రవ్యాలతో పూజ చేయడం కానీ, అశ్రద్ధతో మంత్రజపం చేయడం కానీ కూడదు. ఇంట్లో ఎప్పుడు ఆహార భావానికి లోటు ఉండదు. అమ్మవారిని పూజించడం వలన భక్తునికి ఆరోగ్యం, దీర్ఘాయువు కలుగుతుంది. సౌఖ్యం, ఐశ్వర్యం, సంతృప్తి లభిస్తాయి. కుటుంబంలో శాంతి నెలకొంటుంది. దాతృత్వం, దయ, కరుణ పెరుగుతాయి. పాపక్షయం కలుగుతుంది. పూజలో ఏదైనా అపశృతి జరిగినట్టయితే, మంత్రం తప్పవుతే మంత్రహీనం క్రియాహీనం శక్తిహీనం తదస్తుతే అని క్షమాపణ మంత్రం పఠించుకోండి. దీపం మారిపోతే వెంటనే మళ్ళీ వెలిగించుకోవచ్చు. నైవేద్యం పడిపోతే కొత్తది పెట్టచ్చు. మనస్సు చంచలమైతే మళ్ళీ అమ్మవారిని ధ్యానంలో స్థిరపరచుకోవచ్చు. అయితే ఏదైనా అపశృతి జరిగిందని భయపడి పూజ ఆపకూడదు. ఈ అన్నపూర్ణాదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే అన్న సమృద్ధి, సుఖ సమృద్ధి, ఆరోగ్యము, శాంతి భక్తుని జీవితంలో శాశ్వతంగా నిలుస్తాయి. మరి ఈ అమ్మవారిని పూజించడం వలన పేదరికం కానీ, ఆకలి కానీ తొలగిపోతుంది. దయ, కరుణ పెరిగి సమాజంలో సత్యధర్మాలు స్థిరపడతాయి. అన్నపూర్ణ అమ్మవారి కటాక్షం లభించిన ఇంట్లో ఎప్పుడూ కూడా సంతోషం, తృప్తి, శాంతి నెలకొంటాయి. మరి మీ అందరికీ కూడా ఆ అన్నపూర్ణదేవి యొక్క కటాక్షం లభించాలని, సుఖ సంతోషాలతో, శాంతి సంతృప్తులతో మీరందరూ తులతూగాలని కోరుకుంటూ నవరాత్రి శుభాకాంక్షలు.